హాయ్ హలో నమస్తే అందరికీ. నేను యమున ఫ్రమ్ యమున వ్లాగ్సరా అండి. ఈరోజైతే నేను ఫస్ట్ టైం అయితే కుక్ చేస్తున్నాను అనమాట. ఇక్కడ ఆనియన్స్ అన్నీ సైడ్ పడిపోయినాయి చూస్తున్నారా? అది ఎందుకంటే ఫస్ట్ ఆనియన్ వేయగానే తురకనింద హ్యాండ్ మీద పడింది అంతే. ఇంకా ఇంకా పరుగులే అనమాట. మా అమ్మ ఈ కుకింగ్ క్లాస్లో మొత్తం మా అమ్మ నన్ను తిట్టడం కొట్టడమే సరిపోయిందండి. ఫస్ట్గా ఆయిల్ వేసి తర్వాత ఆనియన్స్ అని వేసి మగ్గనిచ్చాను అనమాట ప్లేట్ పెట్టేసి. అది మగ్గిన తర్వాత మళ్ళీ ప్లేట్ అనేది తీసేసి పసుపు అండ్ ఉప్పు కొంచెం అన్నమాట వేసుకున్నాము. ఎందుకంటే ఉప్పు అవన్నీ లాస్ట్లో మళ్ళీ వేస్తాం కాబట్టి మటన్ వేసాక. ఏమన్నా మిస్టేక్స్ ఉన్నా ఇగ్నోర్ చేయండి, అంతే తప్పించి నెగిటివ్ కామెంట్స్ పెట్టొద్దు. ఎందుకంటే ఇది నా ఫస్ట్ టైమే కాబట్టి. నార్మల్గా అయితే చేయను కాబట్టి మా అమ్మ యూట్యూబ్ కోసం ఏదో పెట్టాలి కదా అందని చెప్పేసి చేశానండి. ఆ ఇంట్రెస్ట్తో అయితే చేశా. ఇది మొత్తం మగ్గాక మళ్ళీ మూత పెట్టి కలిపిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసాము. వేసి మళ్ళీ కలిపి మళ్ళీ దాన్ని మగ్గనిచ్చాలన్నమాట. లైక్ ఆనియన్స్ అన్నీ బాగా పచ్చి పచ్చిగా మొత్తం పోయే వరకు ఉంచాలి. ఈవెన్ నాకు చెప్పడం కూడా రావట్లేదు, ఎందుకంటే మనం వంటగదిలోకి వెళ్ళాం కాబట్టి. మా అమ్మ ఏమో మటన్ వేసినప్పుడు మొత్తం స్లోగా వేస్తుంది, ఇంకా స్పీడ్గా వేయమ్మా అంటే అప్పటి నుంచి స్పీడ్గా వేయడం అయితే మొదలుపెట్టింది. లేదంటే ఒక్కొక్క పీస్ చూపిస్తుంది. అండ్ అలా వేసాక అండ్ మళ్ళీ మేము మూత అయితే పెట్టి మగ్గనిచ్చాము. అయ్యాక మళ్ళీ పసుపు అండ్ కారం అండ్ ఉప్పు అవన్నీ అయితే యాడ్ చేసామన్నమాట, మీ టేస్టింగ్ వైజ్ అనమాట. అండ్ మీరు ఇక్కడ మా కూర కలర్ చూసి ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నారా అని అయితే అనొద్దండి. మేమైతే ఫుడ్ కలర్ అయితే యాడ్ చేయము, మేము ఆడించుకున్న కారం వాడతాం కాబట్టి. సో మాదైతే ఫుల్ రెడ్గా ఉంటుంది. కారం అయితే ఏం ఎక్కువ ఉండదు, బట్ కలర్ అయితే ఫుల్ టెంప్టింగ్గా అయితే ఉంటుంది. ఇంకా నాకు సరిగ్గా రావట్లేదని చెప్పి మధ్యలో మా అమ్మే చేసింది అనమాట లాస్ట్లో మొత్తం. సో మొత్తం తర్వాత వాటర్ వేసి తర్వాత మిక్స్ అయితే చేసేసి మళ్ళీ మగ్గనివ్వాలండి. లైక్ కుక్కర్ అనేది పెట్టేయాలి. 4 విజిల్స్ వచ్చే వరకు 4 విజిల్స్ వచ్చే వరకు ఉంచి అండ్ తర్వాత చూస్తే మనకి ఇలా వస్తుంది. మీకు ఎలా కావాలంటే అలా. నాకు మరీ వాటర్గా ఉంటే అసలు నచ్చదనమాట. సో చేసేసాను అనమాట కర్రీని. ఇంకా అయిపోయిందన్న టైం మసాలా అయితే వేయాలండి. కర్రీ టేస్ట్ చూసి నా రియాక్షన్ ఇదనమాట, మనలో కూడా టాలెంట్ ఉందిలే అని చెప్పేసి. థ్యాంక్ యూ అండి. కీప్ సపోర్టింగ్ యమున వ్లాగ్సరా. బాయ్.